అవెంజర్స్ డూమ్స్ డే నుంచి కాస్ట్ అయితే వచ్చింది. వాళ్ళు ఒక రకమైన అనౌన్స్మెంట్ ప్లాన్ చేసుకున్నారు. అది అంటే లైవ్ జరుగుతుంది అనమాట. 7:30 గంటల లైవ్. ఒక్కొక్క చైర్, మన డైరెక్టర్స్ చైర్లలో ఒక్కొక్క కాస్ట్ పేరుతో ఒక చైర్ పెట్టారనమాట. ఒక్కొక్క చైర్ వాళ్ళు రివీల్ చేసేది ఎంతసేపు తెలుసా? 12 నిమిషాలు పెట్టారనమాట. ఒక చైర్ నుంచి ఒక చైర్. ఫస్ట్ వచ్చిన పేరు క్రిస్ హెమ్స్వర్త్, దాని నుంచి నెక్స్ట్ వచ్చింది ఆంథనీ మ్యాకియో, వనెసా కర్బీ, అంటే మన ఫెంటాస్టిక్ 4 లో ఉన్న అమ్మాయి. సో ఆమె పేరుకి రావడానికి దే టుక్ 12 minutes ఫర్ ఈచ్ సీట్. దానంతా హౌలా, ఇంకా వేస్ట్ చెప్తున్నా కదా, శుద్ధ దండగా. ఇంకా ఒక సినిమా మీద నీరసం తెప్పిద్దాం అని చెప్పేసి అనుకునేదంతా కూడా ఇంతే, ఎంతకంటే ఇంకేసేయాలి అంత దారుణంగా ఉందన్నమాట లైవ్. సో పోనీ అదంతా అయిపోయింది. తర్వాత 1:43 అంత చెప్పడానికి వాళ్ళు 1:43 వీడియో పట్టేటప్పుడు దే టుక్ 7.5 hours లైవ్ ఫర్ దిస్ వన్. సరే కానీ సో కాస్ట్ వచ్చింది భయ్య. కాస్ట్ చూస్తుంటే నాకు మతిపోతుంది అన్నట్టు. సో ఫస్ట్ చూసేద్దాం కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబర్ట్ డౌనీ జూనియర్. లెట్ మీ జస్ట్ షో దిస్ మ్యాన్, ఎందుకంటే బెటర్ మేము రివ్యూ లెక్క కూడా బాగుంటుంది. సో డూమ్స్ డే కాస్ట్ వీళ్ళు: రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్, రీడ్ రిచర్డ్స్ గా చేస్తున్నాడు. రాబర్ట్ డౌనీ జూనియర్ దీంట్లో విక్టర్ వాన్ డోమో, మన క్రిస్ హెమ్స్వర్త్, అండ్ ఆల్సో వనెసా కర్బీ, అండ్ మన ఆంథనీ మాకి. ఈమె వీళ్ళు పెడ్రో పాస్కల్, వనెసా కర్బీ వీళ్ళందరూ ఫెంటాస్టిక్ 4 లో ఉంటారు. ఆంథనీ మాకి కెప్టెన్ ఫాల్కన్, సచిన్ కెప్టెన్ అమెరికా అని చెప్పేసి, బక్కీ బాన్స్ అంటే బతుకుతాడు థండర్ బోల్ట్స్ లో, బ్యాకరాక్ ఏబాన్ మాస్ బ్యాకరాక్, మన బెన్ గ్రిమ్ ద థింగ్. సో ఫెంటాస్టిక్ 4, సీములు షాంగ్చి, అండ్ ఆల్సో ఫ్లోరెన్స్ పియాజ్ ఎల్లునా, ఈమె కూడా బతుకుతుంది. లూయిస్ పుల్మ్యాన్, రాబర్ట్ రెనాల్డ్స్ అంట, ఇదేందో తెలియదు మనకి. రాబర్ట్ రెనాల్డ్స్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది బ్రో. వాట్ ఈస్ రాబర్ట్ రెనాల్డ్స్? సెంట్రీ, ఓకే సెంట్రీ. సెంట్రీ చంపుతారు రైలు, చంపగలుగుతారా సెంట్రీ నీళ్ళు, నో డౌట్. బట్ అదొకటి జరుగుతుంది. ఎంబాకు ఎవ్వరు బతికినా బతకపోయినా ఎంబాకుని అయితే బతికిద్దాం అని ప్లాన్ చేస్తున్నారు. అది ఉంది. సో ఇది టామ్ హిడిల్స్టన్, లోకి ఆబ్వియస్లీ ఉండాలి, గాడ్ ఆఫ్ స్టోరీస్ అయిపోయాడు. ప్యాట్రిక్ స్టూవర్ట్, రెబెకా రామ్జిన్, అండ్ ఆల్సో స్కాట్ సమ్మర్స్, జేమ్స్ మార్జిన్, అప్పుడు జోసెఫిన్ స్కిన్, అది మన దాంటారు హ్యూమన్ టార్చ్, మన ఫెంటాస్టిక్ 4 లో వచ్చేటప్పుడు వాడు. చానింగ్ టేటమ్ ఈస్ సర్ప్రైజింగ్ డెఫినెట్లీ. చానింగ్ టేటమ్ ఉన్నాడు, మొన్న మన డిడ్పుల్ అండ్ వోల్వరిన్ లో చూసినాం కదా, ద గ్యాంబిట్, వాడు. పాల్ రెడ్ వీడి దాకా వచ్చినాయి. సో దీంట్లో మీరు చూసుకుంటే 1, 2 మ్యాక్సిమం 2 ఓజీ అవెంజర్స్ ఉన్నారు. ఒక అవెంజర్స్ విలన్, కొత్త వాళ్ళు అక్కడక్కడ కొత్త ఆంథనీ మాకీ, సెబాస్టియన్ స్టాన్ వీళ్ళందరూ ఉన్నారు. ఫెంటాస్టిక్ 4 ఇప్పుడు అనౌన్స్ చేసే ఫెంటాస్టిక్ 4 ఉన్నారు. పాత ఎక్స్మెన్ కాస్ట్ ఉంది. అండ్ ఇదే సినిమాలో మొత్తం ఉంటుందంటే మాత్రం నేను అనుకోవట్లేదు. ఇంకా చాలా మంది ఉంటారు, వీళ్ళు కొంచెం అయితే ఉన్నారు, అదైతే గ్యారంటీగా అనిపిస్తుంది. సో ద బిగ్గెస్ట్ క్వశ్చన్ బ్రో, నీకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది, స్పైడర్ మ్యాన్ ఎక్కడరా? నువ్వు డాక్టర్ రాబర్ట్ డౌనీ జూనియర్ నువ్వు డాక్టర్ ముందు పెట్టిన ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ లేకపోతే మాత్రం ఎమోషనల్ క్వశ్చన్ అక్కడనే దో బింది అనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. సో స్పైడర్ మ్యాన్ ఎక్కడ అంటే మాత్రం నాకు 2 థియరీలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ కాస్ట్ ఏదైతే ఉందో ఇది ఇన్కంప్లీట్. ఎందుకంటే మనకి హల్క్ ని కూడా, మార్క్ రఫెల్లోని షీ హల్క్ ని వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి ఇది ఇన్కంప్లీట్ కాస్ట్. ఇంకా ఉన్నారు సినిమాలో, ఎందుకంటే వీళ్ళు ఇన్ఫినిటీ వార్ కంటే తక్కువ మంది ఉన్నారు దీంట్లో, అదొకటి అనుకున్నా. కానీ 2, దట్ ఈస్ ఈ సినిమాకి స్పైడర్ మ్యాన్ కి సంబంధం లేదు. సో స్పైడర్ మ్యాన్ స్టోరీ డూమ్స్ డే తర్వాత ఏంటి, స్పైడర్ మ్యాన్ 4 సినిమాలో ఏదైతే జరుగుతుందో, అంటే లైక్ టెక్నికలీ యాంట్ మ్యాన్ 2 లెక్క, లైక్ దానికి సపరేట్ ఏదో స్టోరీ జరుగుతుంది. దాంట్లో స్పైడర్ మ్యాన్ ని పోస్ట్ రైడ్ సీన్ ఉంటుంది కదా, దాంట్లో డూమ్స్ డేకి సీక్రెట్ వార్స్ కి కలుపుతారని నాకు అనిపిస్తుంది. అట్లా నీకు అనిపిస్తుందా? అంతే, 2 థియరీస్. అంటే ఇంకోటి, ఒక ట్వీట్ మార్వెల్ వాళ్ళు పెట్టారు, ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేయడం జరిగింది. ఎవరిదో ఆర్డీజే ఏదో సమ్ కామెంట్ ఏదో పోస్ట్ పెడితే దాని కింద ఏదో థ్రెడ్ జరిగింది. దాంట్లో మార్వెల్ స్టూడియోస్ లో ఒక కామెంట్ పెట్టారు, ఏంటంటే దెర్ ఈస్ మోర్ టు యాడ్ అని చెప్పేసి ఒకటి రాసి ఫుల్ స్టాప్ పెట్టారు. సో ఐ థింక్ ఈ లిస్ట్ కి యాడ్ అవుతారు. బట్ నువ్వు చెప్పినట్టుగానే దే కెన్ పుల్ అన్ యాంట్ మ్యాన్, ఆర్ దే కెన్ పుల్ రాన్, ఆర్ మన హాకాయ్. అంటే లైక్ నీకు ఇప్పుడు దీనికి దానికి మధ్యలో వచ్చేది స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ కదా, డూమ్స్ డే కి అంటే సీక్రెట్ వార్స్ కి మధ్యలో వచ్చి స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ అన్నప్పుడు లైక్ సింప్లీ నువ్వు డూమ్ ని స్పైడర్ మ్యాన్ కి కనెక్ట్ చేసి దాన్ని తీసుకొచ్చి నువ్వు సీక్రెట్ వార్ లో కంటిన్యూ చేయొచ్చు, అది కూడా గుడ్ ఐడియానే. బట్ స్టిల్ ఐ థింక్ ఉంటారు అట్లీస్ట్ ఎండ్ క్రెడిట్స్ ఏదో ఒక ఏరియాలో అయితే కనబడతారు వీళ్ళు. బట్ ఫుల్ ఫిల్మ్ కంటావా అది మనకి ఇంకా తెలియదు ఇప్పటివరకు. స్టోరీ లేని అందరూ ఐడియా ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళు ఏం చేస్తారో అది లేదు. ఐ థింక్ ఇప్పుడు మీరు చూసిన ఆ చైర్స్, ఆ 1.5 minute లో చూసిన చైర్స్ కంటే ఇంకెక్కువ చైర్సే ఉంటాయి.
అవును. అది. అంటే వాళ్ళు జస్ట్ నాకనిపిస్తుంది ఏంటంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఏవైతే కాస్ట్ పెట్టిర్రో చాలా వరకు టీమ్స్ లో ఉంటాయి. ఫెంటాస్టిక్ ఫోర్, ఎక్స్ మ్యాన్, ఆర్ఎల్స్ ఇప్పుడు కొత్తగా వచ్చే అవెంజర్స్ అండ్ ఎవ్రీథింగ్ అదొకటి ఉంది, ఏదో పేరుంది. శాంగ్‌చి బికేమ్ అన్ అవెంజర్ డెఫినెట్లీ. దీంట్లో చాలా తక్కువ మంది మన ఓజీ అవెంజర్స్ తక్కువ ఉన్నారు. థార్ కంపల్సరీ ఉండాలి. థార్ లేకపోతే ఇంకా బొక్క దొబ్బేయడం అనే ఫీలింగ్ ఉంటుంది నాకు అప్పుడే. బట్ స్టిల్ పెట్టారు. బట్ ఈ ఏదైతే కాస్ట్ పెట్టారో చాలా వరకు ఒక గ్రూప్, ఒక వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నట్టుగా. ఇప్పుడు లెట్స్ సే ఫెంటాస్టిక్ ఫోర్ నలుగురు కాస్ట్, నలుగురు వచ్చేసారు. ఎక్స్‌మెన్ లో 5-6 ఉంటారు. 5-6 వాళ్ళు అట్లే పెట్టారు. దీంట్లో మళ్ళీ ఏమంటారు, దీని పేరేంటి పేరు కరెక్ట్ గుర్తుకు రావట్లేదు. నైట్ వింగ్ అని పేరు ఏముంటుందా ఇట్లా నీకు టెలిపోర్ట్ అవుతాడు. టెలిపోర్ట్ అవుతాడు. నైట్ వింగ్ వాళ్ళు నైట్ క్రాలర్. నైట్ నైట్ క్రాలర్. నాకు అది అయిపోయింది, ఆగమైపోయింది. సో అట్లాంటి క్యారెక్టర్స్ వీళ్ళందరూ ఒక టీమ్ లో పెట్టారు కరెక్టే. డూమ్ స్టే లాంటి సినిమాలో, ముఖ్యంగా మల్టీవర్స్ లాంటి సినిమాలో వీళ్ళందరూ వస్తున్నారు కరెక్టే. బట్ వీళ్ళు సరిపోరు. అంటే టెక్నికల్లీ ఇప్పుడు ఇంతమంది ఒక టీం పెట్టాం అనుకో, ఐ డోంట్ థింక్ ఆ టీమ్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికీ ఒక మూమెంట్ ఇవ్వరు. ఇప్పుడు గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీలో కూడా డ్రాక్స్ కి అంత మూమెంట్ రాలేదు. మ్యాంటిస్ కి చిన్న మూమెంట్ వచ్చింది. బట్ స్టిల్ అంత బాగా వర్కౌట్ కాలేదు. టూలో అంతే. అట్లే జరుగుతుంది నేను అనుకుంటున్నా. సో ఇంకా కాస్ట్ ఉంది, అది వేరే, అది ఖచ్చితంగా కాస్ట్ ఒకటైతే గ్యారంటీగా వాడతారు డెఫినెట్లీ. అండ్ హల్క్ లేకుండా అవెంజర్స్ సినిమా అంటే మాత్రం నాకు డౌట్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు హల్క్ ఇప్పుడు మన శుద్ధగాడు నాకు తెలుసు అది వేస్ట్ ఆఫ్ టైమ్. బట్ స్టిల్ ఇప్పుడు కనీసం మనకి వేరే మల్టీవర్స్లోకి ఇచ్చినా వేరే హల్క్ని తీసుకొచ్చి వాళ్ళు సంథింగ్ ఏదో చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది జరిగితే హ్యాపీ, లేదంటే లైటే అట్లా అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైడర్ మ్యాన్ విల్ బి ద ఎమోషనల్ క్వశ్చన్ మ్యాన్. ఎందుకంటే లైక్ ఆర్డీజే లాంటి క్యారెక్టర్, ఆర్డీజే మళ్ళీ వస్తున్నాడు అంటే స్పైడర్ మ్యాన్ లేకుండా వీళ్ళందరూ చేస్తున్నా. కానీ పోనీ ఎట్లా అనుకున్నా కానీ మనకి ప్రస్తుతానికి డాక్టర్ డూమ్ అనేటోడు ఎట్లా ఉంటున్నాడు, వాని ముఖ్యంగా ఎంసీయూలో ఎలా ఉంటున్నాడు, వాడి స్ట్రెంత్ ఏంటి, ఇవన్నీ ఏంటి అని చెప్పడానికి కూడా నాకు తెలిసి వీళ్ళు చాలా వరకు మన థానోస్ అప్రోచ్లో వెళ్తారు. థానోస్ అప్రోచ్ ఎట్లా అంటే హీ విల్ బి ద ప్రొటాగనిస్ట్. అతని ద్వారానే స్టోరీ జరుగుతుంది. ఎవరైతే ఈ క్యారెక్టర్స్ ఉన్నారో అవెంజర్స్ ఆర్ ఎనీ అదర్ యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్, దే విల్ బి రియాక్టింగ్ టు ఇట్. అంటే ఇప్పుడు మనకి ఇన్ఫినిటీ వార్ లో చూసినట్టుగానే అవెంజర్స్ అందరూ థానోస్ చేసే పనులకు రియాక్ట్ అవుతా ఉంటారు. అంటే లైక్ థానోస్ అటాక్ చేస్తున్నట్టు అక్కడికి వెళ్ళి వీళ్ళు డిఫెండ్ చేద్దామనో, లేదంటే థానోస్ ఆపుదామనో, ఏదో రకంగా టోటల్ సినిమా స్టోరీ అంతా కూడా థానోస్ ఒకటే తిరుగుతుంది. థానోస్ విల్ బి ద మెయిన్ క్యారెక్టర్ అన్నట్టు చదువుతున్నట్టు. అట్లా చేస్తేనే డూమ్ అనే క్యారెక్టర్ వరకు అయితే నా ప్రస్తుతానికి అయితే మాత్రం. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్, అంతకంటే ఇంకేం చేయలేదు. బట్ నోబడీ విల్ క్వశ్చన్ అలా చేస్తున్నారు అంతే. అదొకటి అనుకున్నా కానీ ఇంకా రాబర్ట్ డౌనీ జూనియర్ ని తీసుకుంటున్నారు కాబట్టి అదొకటి ఒక ప్లస్ పాయింట్ గ్యారంటీ వాళ్ళకి. సరే అవుతుంది, లైక్ రాబర్ట్ డౌనీ జూనియర్ అనేది ఫెమిలియర్ ఫేస్. ఓకే, రాబర్ట్ డౌనీ జూనియర్ ఇప్పుడు చుట్టుపక్క చూసే వాళ్ళందరూ కూడా టోనీ స్టార్క్ అని వేసుకుంటాడు, వీడు మాత్రం డాక్టర్ డూమ్ అయ్యిండు. సో దక్క నుంచి ఎలా ఉంటుంది, అది కూడా ఒకటి ప్లస్ పాయింట్ గ్యారంటీగా ఉంది. బట్ ఎంసీయూ మొన్న వాడేసే క్యాప్టెన్ ఫాల్కన్ ని చూసిన తర్వాత ఏవి కష్టం అనిపిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్టేట్ భయ్యా, అరే ఎలక్ట్రిక్ స్టేట్ చూసినారా బాబు, నా వాళ్ళైతే సచిన కావట్లేదు అవి. నాకు డౌట్ వస్తుంది. సేమ్ రైటర్స్ లైక్ మెక్ఫిలియన్, మార్కస్ ఇద్దరు చేసిన. సో అక్కడ నాకు కొడుతుంది. నీకేమైనా అనిపిస్తుందా? అంటే ఇక్కడ నేను ఇప్పుడు సరే మనం ఇలా ఆలోచిస్తున్నాం, బట్ వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. అంటే లైక్ టోనీ స్టార్క్ బీయింగ్ డాక్టర్ డూమ్, అంటే లైక్ టోనీ స్టార్క్ ఫేస్ తో డాక్టర్ డూమ్ గా వచ్చాడు అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ఆర్క్ ని వాళ్ళు ఎంతవరకు ప్లే చేస్తారు అని. ఇంకోటి, మీకు డాక్టర్ డూమ్ ఫేస్ అనేది ఒక పాయింట్ తర్వాత మాస్క్ అయిపోతుంది. అంటే అప్పటి వరకు లైక్ కొంచెం లైక్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ లో డాక్టర్ డూమ్ ఫేస్ ఉంటుంది ఎవరైతే ప్లే చేస్తారో, ఆ తర్వాత అంతా మాస్కే కదా. ఇప్పుడు అట్లా అయ్యారు. రాబర్ట్ డౌనీ జూనియర్ ఫేస్ ని బాగా వాడతారు, గట్టిగా వాడతారు, మామూలుగా ఉండదు వాడతారు. బట్ స్టిల్ అసలు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనకి లైక్ లిటరలీ నోబడీ నోస్. అయితే బట్ స్టిల్ మనకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటి డాక్టర్ డూమ్ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది. మనకి రేపు ఫెంటాస్టిక్ ఫోర్ ఫిల్మ్ లో, ఇయర్ వచ్చే ఫెంటాస్టిక్ ఫోర్ ఫిల్మ్ లో అయితే ఒక క్లారిటీ వచ్చింది, ఒక ఐడియా ఏంటి పరిస్థితి ఏంటి అనేది. ఐ థింక్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఇంకా 2 years ఉంది కదా సినిమా రావడానికి. ఎంతనా 28 నెక్స్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ రా, ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. నైస్ కానీ నాకు ఇప్పుడు నాకు ఈ కాస్ట్ చూసిన తర్వాత ఒకటి బాగా తెలిసింది, ఒకటి చాలా మంచి రియలైజేషన్ వచ్చింది. ఏంటో తెలుసా, కెప్టెన్ ఫాల్కన్ ఈ అవెంజర్స్ టీమ్ కి లీడర్ అంటే మాత్రం నేను బొక్క కూడా నమ్మ, దొబ్బేరా అంట, అది మాత్రం కన్ఫర్మ్. అరే దీంట్లో అసలు అలా ఉండదురా. అరే ఇంకొకటి, ఇది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆర్ ఇంకా బిగ్గర్ పిక్చర్ ఇష్యూ ఇది. అంటే అలా అన్నప్పుడు నువ్వు ఇన్ఫినిటీ వార్ లో కెప్టెన్ అమెరికా నువ్వు లీడర్ గా పెట్టుకున్నావు అంటే అక్కడ దట్ ఈస్ డిఫరెంట్. అక్కడ ఇన్ఫినిటీ వార్ లో, బట్ ఐ థింక్ దీంట్లో ఇలాంటి అప్రోచ్ అయితే చేయరు. మొన్న జరిగిన రస్ట్ రాడ్ దెబ్బకి దే డోంట్ మేక్ హిమ్ లీడ్.
మేబీ అరే ఇంకెవరున్నారా లీడ్ చేయడానికి మన లైక్ ఎర్త్ మీద షాంక్షి మాట వినరు. ఉమ్. ఏడ- స్పైడర్ మ్యానే, బట్ స్పైడర్ మ్యాన్ ఇస్ లైక్ ఇంకా క్యాస్ట్ రాలేదు కదా. అంటే హల్క్ కెప్టెన్ మార్వెల్ ని పక్కన నూకేసారు, నేను ఎక్స్పెక్ట్ చేసిన కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. నేను కెప్టెన్ మార్వెల్ తీసుకునే తేకపోయినా పరిస్థితి నేను లేదు. దేకను, అంతే. తేకపోయినా నేను దేకను. దేక నువ్వు రాక తీసుకురాక అవసరమే ఏ లేదు. మర్చి మర్చిపోయాను. యూ మైట్ నాట్ గెట్ షీ హల్క్, యూ మైట్ నాట్ గెట్ క్యాప్టెన్ అమెరికా ఇన్ ఎనీ ఆఫ్ ద అవెంజర్స్ ఫిల్మ్స్, ఇన్ ఎనీ ఆఫ్ ద మార్వెల్ ఫిల్మ్స్. ఎందుకు ఎందుకు కేసేసారు వాళ్ళు. డెడ్పుల్ అండ్ వోల్వరిన్ మీద. వోల్వరిన్ లో యాక్చువల్లీ వీళ్ళిద్దరు సీన్స్ రికార్డ్ చేశారు. అవును అవును. అయితే రికార్డ్ చేసిన తర్వాత మనోడు కట్ చేశాడు. కట్ Hmm. చేస్తే సమ్ ఏదో ఇంటర్నల్ గా ఏదో పెంట చేశారు ఇద్దరు లేడీ చెల్లి. ఏ అంటే సో అవి దే మైట్ బి గోస్టెడ్. అవెంజర్ సినిమాలో ఇవన్నీ పనికిరావు నా ఫీలింగ్, అంత ఇంకేం ఉండదు. అది పనికిరాని కాదు, ఇంటర్నల్లీ విత్ ఇన్ డిజ్నీ వీళ్ళిద్దరు ఒక ఇష్యూ క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడు స్కాలెట్ జాన్సన్ కూడా క్రియేట్ చేసింది, బట్ షీ వన్ రైట్. అది దట్ ఈస్ మోర్ సెన్సిబుల్. ఇది ఎలా అంటే నన్ను షూట్ చేశారు కానీ నా క్లిప్స్ వాడుకోలేదు అంటే అది వీళ్ళ రైట్స్ లో ఉండదు. బట్ స్కాలెట్ జాన్సన్ ఇష్యూ వేరు. సో ఐ డోంట్ థింక్ డిజ్నీ ఈజ్ ఇన్ దట్ పొజిషన్ టు రియల్లీ లేదు. వాళ్ళకి స్టోరీ కావాలంటే బట్ బ్రో, ఇఫ్ దే వాంట్ రీకాస్ట్ దే కెన్ ఈజీలీ రీకాస్ట్ టాటియానా మసాలా. నేను యాక్టర్స్ గురించి చెప్తుంది, నేను క్యారెక్టర్ కాదు, లైక్ సారీ యాక్టర్స్ గురించి. బట్ స్టిల్ నాకైతే మాత్రం ఎక్సైట్మెంట్ అయితే ప్రస్తుతానికి ఓకే, పర్లేదు, చూద్దాం ఎట్లా ఉంటుందో చూద్దాం. బట్ ఏమో ఇంకా ప్రస్తుతానికి అయితే మాత్రం మొన్న ఎలక్ట్రిక్ స్టేట్ చూసిన తర్వాత రూసో మీద నాకు స్టార్టింగ్ నుంచి కొంచెం డౌట్ కొడుతుంది. మొన్న క్యాప్టెన్ ఫాల్కన్ మూవీ చూసిన తర్వాత డౌట్ ఇరుకు. వీళ్ళు ఇంకా లైక్ ఎట్లా అంటే అటెన్షన్ గ్రాబింగ్ సిచ్యువేషన్ కాకుండా అటెన్షన్ సీకింగ్ వాటి కథలు పడుతున్నారు. ఆ లైవ్ పెట్టడాలు, 12 నిమిషాలకు చైర్ రివీల్ చేయడాలు, నాకంతా ఏమనిపించట్లేదు. ఐ హోప్ దిస్ ఈజ్ నాట్ ద వాట్ ఈస్ మొత్తం టోటల్ కాస్ట్ ఇదే కాదు అనుకుంటే ఇంకొంచెం కాస్ట్ ఉండాలి. వాట్ ఈస్ ఇంకా హాకై ఉన్నా లేకున్నది వేరే విషయం, కానీ స్పైడర్ మ్యాన్, హల్క్, మేబీ కెప్టెన్ మార్వెల్ లేకుండా నడుస్తాము, చచ్చిపోయిందని చెప్పినా నేను లైట్ చేసి చూసుకుంటా అట్లున్నాను నేను ప్రస్తుతానికి అయితే మాత్రం. సో ఇవన్నీ ఎట్లుంటే చూడాలి. మీ థాట్స్ ఏంటి అసలు ఈ కాస్ట్ చూసిన తర్వాత? డూమ్స్ డే మీద ఎక్సైట్మెంట్ ఉందా లేదా కింద కామెంట్స్ లేపండి.